मोहतरम नाजरीन अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। आप तमाम का BH फास्ट न्यूज़ में खैर मकदम है। वार्ड नंबर 5 नालसाब गड्ढा में एक अजीमुशान इफ्तिताह इंद्रम्मा इल्लू जो हुकूमत की 5 लाख इमदाद पर तामीर किया गया, उसका इफ्तिताह अंजाम दिया गया मोहतरमा निर्मला जयप्रकाश रेड्डी साहिबा के हाथों। इस मौके पर हाफिज शेख शफ़ी, सीनियर कायद मोहम्मद खुतबुद्दीन, अमीर बेग साबिक़ काउंसलर, मोहम्मद अमीनुद्दीन वार्ड नंबर 5 कांग्रेस पार्टी इंचार्ज, सैयद आरिफ टाउन कांग्रेस माइनॉरिटी प्रेसिडेंट, सैयद मोइज़ुद्दीन व दीगर तमाम कांग्रेसी कारकुनान अवामुन्नास कसीर तादाद में मौजूद थे। परवीन बेगम, सैयद अमजद ने खुशी का इजहार किया और हुकूमत बिलखुसूस रेवंत रेड्डी, तमाम वज़रा, निर्मला जयप्रकाश रेड्डी साहिबा का शुक्रिया अदा किया और खुशी का इजहार किया। ఇక స్పేస్ ఎంత వాళ్ళకు ఇంట్లో అడ్వాంటేజ్ ఏమైందంటే ప్రభుత్వం మీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి అంటే వాళ్ళ డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ राइट इधर इधर दफा राइट खुला करके चिचा डालो पहले, बाद में डालो अमीन डालो पहले ये जरा एक साल तो पैसे डालो राइट पहले अमीन हेलो आप डाल दो अमीन को डाल दो अमीन डाल दो मोहित तक आओ अरे अध्यक्ष और शाबुद्दीन घर शाबुद्दीन चिचा घर आओ शन्नो आइन भाई कांग्रेस गवर्नमेंट हमारे को जो मदद करे उसके लिए बहुत शुक्रगुजार है। हम इतना घर बन सके, 5 लाख लोन मिला हमारे लिए, बहुत बहुत शुक्र है, जोरदार है, बस अल्लाह का शुक्र है। अभी थोड़ा बाकी है, अभी लास्ट फाइनल फोटो लेने का, उसके लिए हम बहुत बहुत शुक्रगुजार हैं कांग्रेस की तरफ से। हम मदद मिले। क्या नाम है? परवीन बेगम अमजद। राइट ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 5వ వార్డులో ఇంద్రమ్మ గృహప్రవేశం చేయడం జరిగింది. పర్వీన్ బేగం అమ్జద్ మరి ఈ గృహప్రవేశానికి నన్ను పిలవడం, దీనికి గాను మరి మైనార్టీ సోదరులందరూ వచ్చారు. షఫీ, ఆసిఫ్ సాబ్, మరి అమీర్ బేగ్, మహీద్ బేగ్, గౌస్ మరి అందరూ కూడా రావడం జరిగింది. ముందుగా ఇంటి బోనస్కి ముబారక్ తెలియజేసుకుంటూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఎప్పుడు కూడా ఊహించలేదు, మాకు సొంత ఇల్లు కట్టుకుంటామని ఆ శక్తి మాకు లేదు కాబట్టి ఆలోచన కూడా చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇలాంటి సహకారం చేసిన ప్రభుత్వం మేము తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. మాకు ఇంత సహకారం చేసింది కాబట్టి
మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పడం జరుగుతుంది. మరి ఇది రాష్ట్రంలోనే మరి పెద్ద అసెట్, ఎందుకంటే లేని వాళ్ళకు మరి ఉన్న ఊర్లోనే ఈ వార్డులో అయితే 33 శాంక్షన్ అయినాయి, అన్నీ కూడా మరి కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇది మొదటగా అయింది కాబట్టి సంగారెడ్డి పట్టణంలోనే మొదటి గృహప్రవేశం. మరి ఇంత మంచి అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యమంత్రి గారికి, అలాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరి మన లోకల్గా ఉన్న మన మినిస్టర్ దామోదర్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారికి, అందరు కూడా నా తరపున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆనందం ముఖంలో చూస్తే చాలా సంతోషం, వాళ్ళ పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఉన్న స్థలం కట్టుకోలేని స్థాయిలో కిరాయిలకు ఉంటుంటే ఇప్పుడు కిరాయి బాధ కూడా తప్పిపోయింది, సొంత ఇంట్లో మరి ఉండడం చాలా సంతోషము అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి కళను నెరవేర్చిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఎక్కడో మారుమూల స్థలంలో ప్లేస్లో ఇవ్వడం జరిగింది. అక్కడ పోయి బతకడం కానీ అక్కడ ఉండడం కానీ కాని పని. మరి మన ఊళ్ళో మన వార్డులో మన తాత ముత్తాతలు ఉన్న ప్లేస్లోనే ఉంటున్నామంటే దానికి ఇంకా మించింది ఏమీ లేదు. కాబట్టి అట్లాంటి సంతోషాన్ని మేము పొందినందుకు మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున నాకు కృతజ్ఞత తెలియజేస్తామని చెప్పడం. మరి ఇలాంటి ప్రభుత్వాలు ఉండాలి. లేని వాళ్ళకి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ గరీబ్ హఠావో అని ఎప్పుడైతే నినాదం చేసిందో అదే మాట మీద ఇప్పటి వరకు కూడా నడుస్తుంది. తప్పకుండా ముందు వచ్చే రోజుల్లో కూడా మరి మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇప్పుడు 3 ఏళ్ళు కాదు మళ్ళీ 5 ఏళ్ళు కూడా మరి మీరు అందరూ కలిసి మరి పార్టీని ఆస్వాదించి ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక, విన్నపం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.